శ్రీకృష్ణాయ తుభ్యం నమః. భగవద్గీత గురించి చెప్పుకోవటం అంటే సాక్షాత్తుగా భగవంతుని వాణి గురించి విశ్లేషించటమే. ఎన్నో వేదాల గురించి, ఆ వేద సారం గురించి మళ్ళీ సమగ్రంగా భావించటం వంటిది. కాబట్టి అటువంటి భగవద్గీతను మళ్ళీ చెప్పుకొనగలిగే అవకాశాన్ని నాకు ప్రసాదించినందుకు భగవంతుడికి నమస్సుమాంజలులు సమర్పించుకుంటూ ఆ చిన్న ప్రయత్నానికి నేను పూనుకుంటున్నాను. తరించటానికి వేదాధ్యయనము, ఉపనిషత్ పఠనము చాలా ముఖ్యము. వేదజ్ఞానము నిజానికి అనంతము. అటువంటిది జిజ్ఞాసువులైన భక్తులకు ఒకవేళ తరించాలనే తపన కలిగితే ఇన్ని వేదాలను, వాటి నుండి ఉత్పన్నమైన ఉపనిషత్తులను పరిపూర్ణంగా తెలుసుకోవటం ఎలా? వేదాంతాన్ని కూలంకషంగా ఎరిగి దానిలో చెప్పబడిన విషయాలను సమగ్రంగా అర్థం చేసుకోవటం ఎలా? ఆలోచిస్తుంటే అయోమయంగా ఉంది కదా. కాసేపు ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఇంతకీ వేదాలను ఎవరు రచించారు? వాటిని ఒకరు ప్రత్యేకంగా రచించలేదు. అవి భగవంతుని ద్వారా వెలికి వచ్చాయి. ఆయన్ను నిరంతరం ఉపాసిస్తున్న ఋషులకు అవి వినిపించాయి. అందుకనే వాటిని శృతులు అన్నారు. వారు ఆ విన్న వాటిని గ్రంథస్థం చేసి మనకు అందించారు. ఆ వేదాలలో ప్రత్యేకించి ఎన్నో ధర్మాలు, సృష్టి గురించిన ఎన్నో విశేషాలు బోధించబడ్డాయి. అవి మనకు భగవంతుని చేరుకునే మార్గాన్ని కూడా నిర్దేశిస్తాయి. అయితే ఆ విశ్వమయుడైన పరమాత్మయే శ్రీకృష్ణ పరమాత్మగా భూమిపైన అవతరించినప్పుడు అర్జునుని నిమిత్త కారణముగా చేసుకొని మనకు వేదాంత సారము వంటి భగవద్గీతను అందించారు. గీత అంటే బ్రహ్మ విద్య, అంటే కేవలము బ్రహ్మానుభవం గురించి మాట్లాడుతుంది. ఆ బ్రహ్మానుభవం పొందడానికి తగిన మార్గాన్ని సూచిస్తుంది. భగవంతుని చేత చెప్పబడిన గీత కాబట్టి సాక్షాత్తుగా అది భగవద్గీత అయ్యింది. వేదాంతంలో ఏ విషయం అయితే చెప్పబడిందో అదే విషయం ఈ భగవద్గీతలో కూడా చెప్పబడింది. గోవిందుడు కూడా తన మాటగా జ్ఞానాన్ని బోధించిన ఎడనెడ ఇది సనాతనమైన జ్ఞానం, వేదములలో ఇలా చెప్పబడింది అని చెప్పటం జరిగింది. యస్య నిశ్వసితం వేదాః, అక్కడ నిర్గుణుడైన భగవానుని నుండి వెలికి వచ్చి వేదము వేదాంతము లోకానికి మార్గదీపికలయ్యాయి. ఇక్కడ సగుణుడైన పరబ్రహ్మము నుండి జాలువారి భక్తులందరినీ తరింపజేసే హేతువైనది భగవద్గీత. అయితే ముందరే చెప్పుకున్నట్లుగా వేదాన్ని వేదాంతాన్ని చదవలేకపోతున్నామని బెంగ పెట్టుకోక్కర్లేదు. భక్తితో కృష్ణుడు మనకు ప్రసాదించిన జ్ఞానపునీత భగవద్గీతను తెలుసుకుంటే చాలు. భగవంతుణ్ణి పొందాలని నిష్కల్మషమైన కోరిక కలిగిన వారికి ఆయన్ను అందిస్తుంది ఈ భగవద్గీత. పెద్దలు ఓ గొప్ప మాట అన్నారండి. గీత సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై. సర్వోపనిషత్ సారభూతమైనదిగా శ్రీమద్ భగవద్గీతను ఎందరో మహానుభావులు కీర్తించారు. భారతదేశంలో పుట్టినందున మనల్ని తప్పకుండా భవసాగరాన్ని దాటించేవిగా కొన్నిటి పేర్కొనటం జరిగింది. అవి గీత, గంగా చ గాయత్రి, గోవిందేతి హృది స్థితే, చతుర్గకార సంయుక్తే పునర్జన్మ నవిద్యతే. గీత, గంగ, గాయత్రి, గోవిందుడు ఈ నాలుగింటిని ఎవరు నిరంతరం స్మరిస్తారో వారు తిరిగి మళ్ళీ సంసారంలో పడకుండా మోక్షానికి వెళ్తారు. ఆపదం నరకం ఘోరం గీతాధ్యాయీ నపశ్యతి అని కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ అధ్యయనం చేస్తారో అటువంటి వారు ఏ ఆపదలను పొందరు, అంటే సుఖానికి దుఃఖానికి అతీతమైన స్థితిని చేరుకుంటారు. ఇదే గీతను అమృతంతో పోలుస్తూ పెద్దలు మనకందించిన గొప్ప శ్లోకాన్ని ఒకదాన్ని పరిశీలిద్దాం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థోవత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులు అన్ని ఆవులు, శ్రీకృష్ణుడు పాలు పితుకువాడు, అర్జునుడు ఆ పాలు గ్రహించడానికి సిద్ధంగా అక్కడున్న దూడ. అయితే ఆవు నుండి పాలు స్రవించాలంటే దూడ ఉండి తీరాలి. అలాగే ఆ గీతామృతం మనందరికీ అందాలంటే అర్జునుడు అక్కడ నిమిత్త కారణుడిగా నిలబడాలి. ఇప్పుడు చెప్పండి, కృష్ణ పరమాత్మ గీతను బోధించింది కేవలం అర్జునుడికేనా? కాదు. పరమాత్మ గీతను బోధించింది మనందరికీ. అర్జునుని మిషతో మనందరికీ కూడా ఉపనిషత్సారమైన గీతను
అందించారు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే శ్లోకం చివరలో సుధీర్భోక్త అన్నారు. అంటే జిజ్ఞాసులైన వారి కొలకు ఈ పాలు, వారు దీనిని స్వీకరించవచ్చును అని అర్థం. అటువంటి గీతకు ఎన్నో పేర్లు చెప్పబడ్డాయి. పరమాత్ముని పేర్లు అనంతములు. పరమాత్ముడు చెప్పిన గీత యొక్క పేర్లు కూడా ఎన్నో. 18 పేర్లను మనం ఇక్కడ గ్రహిద్దాం. ఈ పేర్లను చక్కగా తలుసుకున్న చాలు భగవంతుని అనుగ్రహం, భగవద్గీత యొక్క సారాంశం మనకు అవగతమవుతుంది. గీతా గంగా చ గాయత్రి, సీతా సత్య సరస్వతి, బ్రహ్మ విద్యా బ్రహ్మవల్లి, త్రిసంధ్యా ముక్తిగేహిని, అర్ధమాత్రా చిదానంద, భవగ్ని భ్రాంతి నాశిని, వేదత్రయీ పరానంత, తద్వార్థ జ్ఞానమంజరి అని చెప్పారనమాట. ఇవన్నీ గీత యొక్క లక్షణాలను బట్టి వచ్చిన పేరే. సందర్భం వచ్చినప్పుడు ఆ పేర్ల అర్థాలను కూడా వివరించుకుందాం. గీత మహిమను గురించి ఇంతని ఎవరూ వర్ణించలేరు. గీతను చదివిన ప్రతి వారికి దాని యొక్క దివ్యత్వం తప్పకుండా అనుభూతిలోనికి వస్తుంది. ప్రతి అక్షరంలో, ప్రతి శ్లోకంలో దైవత్వం పొంగి పొరలుతుంది. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్లుగానే ఇది సాక్షాత్తుగా భగవంతుడి చేత చెప్పబడింది. చదివేవారి మనోస్థాయిని బట్టి గీత తగిన అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. లోతుల్లోకి వెళ్లే కొద్దీ గీతలోని విశాల భావాలు అవగతమవుతాయి అనటంలో ఎటువంటి సందేహము లేదు. అయితే ఎవరు ఎన్ని అర్థాలను చెప్పినా, ఎన్ని భాష్యాలు రచించినా చెప్పవలసిన విషయం, తెలియవలసిన జ్ఞానం మరికొంతగా మిగిలిపోయే ఉంటుంది. కొందరు కర్మపరంగా, కొందరు యోగపరంగా, మరికొందరు భక్తిపరంగా, జ్ఞానపరంగా దీని అర్థాలను చెప్పినా చెప్పాల్సింది ఇంకెంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీన్ని బట్టి మనకొక్క విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కృష్ణో జానాతి వై సమ్యక్ కించిత్ కుంతీసుత ఫలం, వ్యాసోవా వ్యాసపుత్రోవా యాజ్ఞవల్క్యోధ మైథిల అన్నారన్నమాట. గీతార్థము పూర్తిగా తెలిసినవాడు ఒక్క కృష్ణుడు మాత్రమే. అర్జునునికి, వ్యాసునికి, శుకునికి, యాజ్ఞవల్క్యునికి, జనకునికి దీని అర్థము కొంత మాత్రము తెలుసు. అంటే ఇక్కడ మనం వ్యాసుడి స్థితిని, శుకుని స్థితిని, యాజ్ఞవల్కుని స్థితిని, జనకుని స్థితిని అర్థం చేసుకోవాలండి. వారు సంసారంలో ఉంటూ కూడా సంసారానికి అతీతమైన బ్రహ్మానుభవాన్ని నిరంతరం పొందుతూ అటువంటి మనస్థితితో భగవద్గీతను అధ్యయనం చేశారు. మరి అటువంటి వారికి గీత కొంత అర్థమైంది అంటే మనబోటి సాధకులకి గీతను పూర్తిగా అధ్యయనం చేసే స్థాయి లేదని చెప్పుకోవాలి. కనీసం అటువంటి స్థాయికి చేరుకున్న తర్వాత గీత కొంత అర్థమవుతుంది అని చెప్పాలన్నమాట. అయితే మనం ప్రస్తుతం ఉన్న స్థితిలో గీతార్థమును పూర్తిగా తెలుసుకోలేమని ఏమాత్రం బాధపడనక్కర్లేదు. ఎందుకంటే ఒక్క నిప్పురవ్వ అడవినంతా తగలబెట్టినట్టుగా గీతలోని ఒక్క శ్లోకాన్నైనా, లేదంటే ఒక్క శ్లోక పాదాన్నైనా అర్ధస్ఫురణతో చదువుతూ దాని మకరందాన్ని ఏ కొంత ఆస్వాదించినా మన పాపాలను నశింపజేసి సంసార భవసాగరాన్ని ఈదించే శక్తి ఈ గీతకున్నది. భగవద్గీత మహాభారతంలోని భీష్మ పర్వంలోని 25వ అధ్యాయాన్ని మొదలుకొని 42వ అధ్యాయం వరకు ఉంటుంది. 4 వేదాలను చక్కగా మథించి వ్యాసుల వారు భారతాన్ని రచించారు అన్న విషయం మనందరికీ తెలుసు. నిర్మధ్య చతురో వేదాన్ మునినా భారతం కృతం అన్నారు కదా. అందుకని ఇది పంచమ వేదంగా ప్రఖ్యాతి చెందింది. అటువంటి భారత సారమే భగవద్గీత. భారతం ఎన్నో ఉద్గ్రంథాల మేలు కలయిక అని చెప్పుకోవచ్చు. అందులో విదురనీతి, సనత్ సుజాతీయం, విష్ణు సహస్రం, భగవద్గీతలు ప్రత్యేకమైన స్థానాన్ని పొందాయని చెప్పవచ్చు. మనం తరించటానికి అవసరమైన జ్ఞానాన్ని పుష్కలంగా అందించింది భారతం. అలాగే మనిషి అనేవాడు ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా ప్రవర్తించకూడదో కూడా మనకు అనేక పాత్రల ద్వారా తెలియజేసింది మహాభారతం. పైగా దీన్ని రాస్తూ వ్యాసుల వారు గొప్ప మాటను చెప్పుకున్నారండి. వ్యాసుల వారు కాకపోతే ఎవరి విధంగా చెప్పగలరు భావించండి. ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ, యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్ క్వచిత్ అన్నారనమాట. ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉన్నది, ఇందులో లేనిది ఎక్కడా లేదు అన్న ధీమాను వ్యక్తపరిచారు వ్యాసుల వారు.
అందువలననే గీతాశాస్త్రానికి భాష్యం రాయడం ప్రారంభిస్తూ శంకరాచార్యుల వారు తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం అన్నారన్నమాట. అంటే ఈ గీతాశాస్త్రము సమస్త వేదాంతముల సారమని గ్రహించమన్నారు. భగవద్గీతలో చెప్పబడింది కాలదోషమంటని ధర్మము. దేశ కాలాలు మారినా ఆ ధర్మం మాత్రం చెక్కు చెదరదండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది అవ్యయమైనది కాబట్టే పాశ్చాత్యులు సైతం దీని వైపుకు ఆకర్షింపబడుతూనే ఉన్నారు. ఇదంతుతే గుహ్యతమం అని దీని కృష్ణుడు అర్జునునికి బోధించటంలో దానిలోని లోతును మనం అర్థం చేసుకోవాలి. ఇది సామాన్య స్థాయిలో అర్థం చేసుకునే గ్రంథం కాదు. ఎంతో భక్తి మరెంతో ఆర్తి ఉంటే గాని అర్థం కాని తత్వం దీనిలో దాగుంది అని మనం గ్రహించగలగాలి. అది అందించిన తత్వబోధను బట్టి అది ఒక మతానికో దేశానికో మాత్రమే చెందిన గ్రంథం కాదని కూడా మనం అర్థం చేసుకోగలగాలి. గీత విశ్వ మానవాళికి పనికి వచ్చే గ్రంథం అన్నది ఎవరూ చెరపలేని సత్యం. భగవద్గీతలోని ప్రతి అధ్యాయము చివర మనం పరిశీలిస్తే ఇది శ్రీ మద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అనే సంకల్పం ఉంటుంది. కాబట్టి దీన్ని సాక్షాత్తుగా ఉపనిషత్తుగా గ్రహించవచ్చని పెద్దలు చెప్పటం జరిగింది. ఆధ్యాత్మిక వాంగ్మయంలో ముముక్షువులకు ప్రస్థానత్రయం అనేది చాలా ముఖ్యమైనది. ఆలంబనగా వారికి సాధనాపరంగా పనికి వచ్చేది. అటువంటి ప్రస్థానత్రయంలో గీతకు కూడా చోటు వచ్చింది. ఎందుకంటే ఇది కూడా ధర్మ సూక్ష్మాలతో నిబిడీకృతమైంది కాబట్టి. పైగా గీతలో బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తుల యొక్క భావాలు ఉండటం వలన, దాని భాషా శైలి సులభంగా ఉండటం వలన భగవద్గీత బాగా వ్యాప్తి చెందింది. అటువంటి గీతను అర్థం చేసుకున్న వారు సులభాతి సులభంగా సంసార సాగరాన్ని దాటి ఆవలి వడ్డుకు చేరుకోగలరనటంలో ఎటువంటి సందేహము లేదు. అందుకనే పెద్దలో మాట అంటారు, గీతో రక్షతి రక్షిత అన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని ఎవరు గీతను ఆశ్రయించి అందులో చెప్పబడిన ధర్మాలను తూచా తప్పకుండా పాటిస్తారో అటువంటి వారిని గీత ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. గీత ద్వారా భగవంతుడు ఎల్లప్పుడూ అటువంటి వారికి రక్ష కల్పిస్తూనే ఉంటాడు. మనం గనక నిశితంగా పరిశీలిస్తే ప్రతి పురాణంలోనూ ఆయా పురాణంలో చెప్పబడుతున్న దేవత చెప్పిన విషయాలను, చేసిన బోధలను గీతగా పరిగణించారండి. గీత అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే బ్రహ్మ విద్య. అంటే కేవలం ఒక వ్యక్తి కానీ ఒక దేవత కానీ తన బ్రహ్మానుభూతిని వ్యక్తపరచటం. అంటే మరొకరికి అర్థం కావాలనే స్ఫురణతో వాడు దాన్ని వ్యక్తపరచరు. వారు పొందిన భావాన్ని, వారికి కలిగిన అనుభూతిని వారు వ్యక్తపరుస్తారంటే దాన్ని అందుకోగలిగిన వారు, అందుకొని వారి జీవితంలోనికి దాన్ని అన్వయించుకోగలిగిన వాళ్ళు అదృష్టవంతులను మాత్రం చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి గీతలే మనకి పురాణాల్లో ఎన్నో కనిపిస్తాయి. సాక్షాత్తుగా దేవి చెప్పిన దేవీ గీత, శివుడు చెప్పిన శివగీత, రుద్రగీత అని ఇవన్నీ అందరికీ తెలిసే ఉంటాయి. అలాగే మహాత్ములైన భగవద్భక్తులు తమ భగవద్ అనుభూతిని వెలిబుచ్చిన అద్భుతమైన గీతలు ఎన్నో కూడా ఉన్నాయి. వాటిలో రుభుగీత, అష్టావక్ర గీత, భిక్షు గీత, కపిల గీత, హంస గీత, గోపికా గీతలు కొన్ని. ఇవే కాకుండా మరెన్నింటినో కూడా మనం పరిశీలించవచ్చు. అయితే భగవద్గీతలోనున్న విషయ గాంభీర్యత్వము చేత, సమన్వయ దృష్టి చేత, సులభమైన శైలి చేత దానికి ప్రత్యేకమైన స్థానం లభించింది. ఎడ్విడ్ ఆర్నాల్డ్ అనే మహనీయుడు ద సాంగ్ సెలెస్టియల్గా గీతను వారి భాషలోకి అనువదించి వారి జన్మను సార్థకం చేసుకున్నారు. చూడండి, పాశ్చాత్యులు సైతం గీతను తమదిగా భావించి అధ్యయనానికి ఉపయుక్తమైన గ్రంథంగా ఎంచుకొని అధ్యయనం చేసి జీవితాన్ని తరింపజేసుకున్నారంటే మనం తప్పకుండా గీతని అధ్యయనం చేయాలి. దాంట్లోని అనేక సూక్తులను మన జీవితానికి అన్వయించుకొని మన బ్రతుకును కూడా తీర్చిదిద్దుకోవాలనే సందేశం మనకి వారి జీవితాల ద్వారా లభిస్తుంది. గీతను కల్పవృక్షంతోనూ పోల్చవచ్చు, కామధేనువుతోనూ పోల్చవచ్చు. అయితే సర్వోత్కృష్టమైన మోక్ష సిద్ధిని మనకిస్తుంది గీత. సకల కామ వివర్జితమైన నిర్వాణ పదవిని అనుగ్రహిస్తుంది గీత.
చింతలన్నిటినీ పోగొట్టి నిశ్చింతనొసగుతుంది గీత. జనన మరణ రహితమైన శాశ్వత బ్రహ్మ సాక్షాత్కారాన్ని ఇస్తుంది గీత. ఇక్కడ మనం గీత మనకివ్వగలిగిన ఫలాలన్నిటినో తలుచుకుంటుంటే వాటన్నిటినీ గీత యొక్క ఫలశ్రుతిగా చెప్పుకోవచ్చు. మరి గీత ఇంత అద్భుతమైన శక్తి ఎలా సంప్రాప్తింపజేసుకుందో, ఇంతటి ప్రత్యేకమైన స్థానం అంటే గీతలన్నిటిలోనూ భగవద్గీతకు ఆ స్థానం ఎలా చేకూరిందో మనం పరిశీలిద్దాం ఒకసారి. శుకుడు పరీక్షిత్ మహారాజుకు మోక్షాన్ని గురించి చెప్పటానికి వారికి 7 రోజుల సమయం ఉండటం చేత చక్కగా ఎన్నో కథల రూపంలో, ఇతిహాసాల రూపంలో, వర్ణనలతో సహా బోధించేందుకు తగిన వీలు ఏర్పడింది. కానీ యుద్ధరంగంలో అర్జునుణ్ణి వెంటనే ఉత్తేజపరచవలసిన బాధ్యత శ్రీకృష్ణుడి భుజస్కంధాలపై పడింది. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే సారవంతమైన జ్ఞానాన్ని ఇవ్వవలసి ఉన్నందున శ్రీకృష్ణ పరమాత్మ ఆ సమయంలో తన శక్తులన్నిటినీ కేంద్రీకరించి తీవ్రమైన ఏకాగ్రతతో కూడిన మనస్సు చేత వేద వేదాంతాల సారమంతా పిండి క్షణకాలంలో అర్జునునికి అందజేశారు. పరం హి బ్రహ్మ కథితం యోగయుక్తేన తన్మయా అని చెప్తారనమాట. క్షణం క్రితం నయోత్స్య ఇది గోవిందా అని చెప్పిన వాడితో తిరిగి కరిష్యే వచనం తవా అని చెప్పించగలిగాడు. అలా చేయగలిగాడంటే దానికి కృష్ణుని యొక్క దివ్యత్వమే కారణం. సాక్షాత్తు తానే భావ సమాధిని చేరుకొని చెప్పిన గీతను మరొకసారి చెప్పటం సాధ్యం కాదు అని అర్జునునితో చెప్పారంటే భగవద్గీత యొక్క మహాత్మ్యాన్ని గురించి మనం అర్థం చేసుకోవచ్చు. భగవద్గీతను చెప్పుకోవటానికి, వినటానికి పూనుకునే ముందుగా కృష్ణ పరమాత్మకు నమస్కరించాలి. సారథ్యం అర్జునస్యాదౌ కుర్వన్ గీతామృతం దదౌ లోకత్రయోపకారాయ తస్మై కృష్ణాత్మనే నమః. కృష్ణుడు తాను అవతరించినప్పుడు చేసిన గానాలు 2 అని మనం చెప్పుకోవచ్చు. ఒకటి మురళీగానం, రెండవది గీతాగానం. మురళీగానం తానున్న సమయంలో తన చుట్టూ ఉన్న వారిని మాత్రమే తరింపజేసింది. అంటే ప్రయత్నిస్తే యోగంను అభ్యసించటం ద్వారా ఇప్పటికి కూడా ఆ వేణుగానాన్ని మనం వినగలుగుతాం. ఆ ప్రయత్నాన్ని కొంతమంది మహర్షులు, ఋషులు, యోగులు, మునులు కూడా చేశారు. ఆయనకు మనకు అందించిన 2వ గానం గీతాగానం. ఇది ఇప్పటికీ సామాన్యులైన వారిని తరింపజేస్తూనే ఉన్నది ఆర్తితో చదివితే. గోపికా గీతల్లో మంచి మాట ఉందండి. బుధ మనోజ్ఞయా వల్గు వాక్యయా అంటారు గోపికలు కృష్ణుడి మాటలను ఉద్దేశించి. అంటే కృష్ణుడి మాటలు ఎలా ఉంటాయి? చక్కగా ఏ తొట్రుపాటు లేని మాటలై ఉంటాయి. బుధజనులు అంటే పండితుల్ని సైతం ఆకర్షించేవిగా ఉంటాయి. ఏ తొట్రుపాటు లేక పండితుల్ని, పామరుల్ని సైతం ఆకర్షించే కృష్ణుడి మాటలు ఏమిటి అని ఒక్క క్షణం ఆలోచిస్తే గీత కాక మరేమిటి అన్న సమాధానం మన మనస్సులోంచి పుట్టి బయటికి వస్తుందన్నమాట. అలా ఆయన పలుకులు ఆయన నుండి ఉద్భవించి జగతిని సైతం చక్కగా తరింపజేశాయి. అలాగే కాకుండా పాడిన వారికి పాటకు ఎలాగైతే అభేదమో కృష్ణుడు చెప్పిన గీతకు అభేదం. శ్రీకృష్ణుని ఊపిరే ఈ భగవద్గీత. కృష్ణుడు కట్టెదుట లేడని బాధపడవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు. భగవద్గీత మనతో ఉంటే శబ్దరూప కృష్ణుడు మనతో ఉన్నట్టే లెక్క. ఈ భరోసాతో మనం భగవద్గీతని తప్పకుండా అధ్యయనం చేసి దాంట్లోని సారాంశాన్ని గ్రహించగలిగితే శ్రీకృష్ణుని అనుగ్రహం నేరుగా మనపై ప్రసరించినట్టే. శ్రీకృష్ణుడు భూమిపై నుండి పాదం తీసేసిన వెంటనే కలి తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడని అందరికీ తెలుసు కదా. కలియుగంలో చాలా పాపాలు చేసేవారు ఎక్కువైపోతారు. వారందరినీ పాపం నుండి ఉద్ధరించవలసిన అవసరం తనది అనుకున్నాడేమో పరమాత్మ. తన నామ రూప లీలలను మనకు అనుగ్రహించి మహోపకారమే చేశాడు. అక్కడితో ఆగకుండా దివ్యమైన తన వాణిని కూడా భగవద్గీత రూపంలో మనకిచ్చి తరింపచేయటానికి అనువైన మార్గాన్ని కల్పింపజేశాడండి. పద్మపురాణంలో గీతామహాత్మ్యం గురించి చెబుతూ ఒక మాట అంటారు. పాఠమాత్ర పరాభూత కాలకింకర గర్జితం అంటారనమాట. గీతను పఠించటం చేత యమకింకురులు మనల్ని ఏమీ చెయ్యలేరని ఆ వాక్యం యొక్క భావం. శంకరాచార్యుల వారు కూడా మోహముద్గరంలో అంటే భజగోవింద స్తోత్రంలో గీత గురించి చెబుతూ భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత
సకృదపి ఏన మురారి సమచ్చ తస్య కరోతి యమోపిన చర్చాం అంటారనమాట. భగవద్గీతను కాసింతగా అధ్యయనం చేసిన, గంగాజలాన్ని కొద్దిగా తాగిన, విష్ణువును ఒక్కసారి పూజించిన ఇక యముడి దర్శనం కాదని చెప్పారు. ఒక్కటే షరతు, చేస్తున్న క్రియ మనస్సును, బుద్ధిని, వాక్కును అనుసంధానించి చేస్తే ఆ శ్రద్ధ చేత అవి పరిపూర్ణ ఫలాన్ని కటాక్షించి సరాసరి వైకుంఠానికి చేరుస్తాయి. అయితే మామూలు పుస్తకంలాగా గీతను ఒక్కసారి చదివేసి మూలపడేయకూడదు. భగవద్గీతని కేవలం బుక్ షెల్ఫ్లో పెట్టుకొని భేషజాలు పోకూడదు. అత్యద్భుతమైన ఈ సార గ్రంథాన్ని పదే పదే అధ్యయనం చేయాలి. అలా చేస్తూ దానిలో చెప్పబడిన అనేక ధర్మాలను నిత్య జీవితానికి వర్తింపజేసుకొని మనం పురోగతిని చెందగలగాలి. క్రమంగా మనలో అజ్ఞానమనే దుఃఖాన్ని తొలగించి బ్రహ్మానందాన్ని కటాక్షింపజేస్తుంది ఈ గీత. అందుకనే ఓసారి గీతలోని శ్లోకాలను పరికించి చూస్తే అశోచ్యాన్తో మొదలయ్యి మాసుచహతో సంపూర్ణమవుతుంది. అంటే దుఃఖాన్ని పోగొట్టడమే గీత యొక్క అంతిమ లక్ష్యం అని తెలుస్తోంది కదా. ఇటువంటి చక్కని విషయాలు గీత గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. మరిన్ని విషయాలను గీత గురించి తెలుసుకుంటూ గీతలోనికి ప్రవేశించి గీతాధ్యాయులన్నిటినీ మరింత విశదంగా పరికించి చూడడానికి మనకు ఎంతో సమయం ఉన్నది అని సంతోషాన్ని ప్రకటిస్తూ ఈ రోజుకి నేను సెలవు తీసుకుంటున్నానండి. శ్రీకృష్ణాయ తుభ్యం నమః.